హాయ్ అండి, నమస్కారం. నేను డైటీషియన్ మౌనిక ఫ్రమ్ మల్లికా హాస్పిటల్. ఈరోజు లాక్టోస్ ఇంటాలరెన్స్ గురించి తెలుసుకుందాం. లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే పాలల్లో లాక్టోస్ అనే షుగర్ ఉంటుంది. దాన్ని మన బాడీ సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేకపోవడమే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. దానికి మెయిన్ రీజన్ మన బాడీలో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి కాకపోవడాన్నే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. లాక్టోజ్ అనేది ఒక డైసాకరైడ్. అది గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్గా బ్రేక్ డౌన్ అవ్వాలంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ మనకి చాలా అవసరం. లాక్టోజ్ వలన మనకి కాల్షియం అండ్ ఫాస్ఫేట్ అబ్జార్ప్షన్ మన బాడీలో జరుగుతుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ రావడానికి మెయిన్ రీజన్ పుట్టుకతో అవ్వచ్చు, జెనెటికల్ ఇష్యూ అయినా అవ్వచ్చు, లేదంటే ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి కాకపోవడమైనా, లేదంటే సీలియాక్ డిసీజ్ ఆర్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే గట్ ఇష్యూస్ ఉండడం వల్ల లాక్టోజ్ ఇంటాలరెన్స్ రావచ్చు. మిల్క్లో లాక్టోజ్ పడకపోతే కడుపు ఉబ్బరం కానీ, విరోచనాలు కానీ, వామిటింగ్స్ కానీ, లేదంటే గ్యాస్ ప్రాబ్లం ఇలాంటి ఇబ్బందులు గురవుతారు. మనలో చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది అనే అవేర్నెస్ లేదు. మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు బ్లోటింగ్ అవ్వడం కానీ, వామిటింగ్స్ రావడం అది చాలా కామన్ అనుకుంటున్నారు. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే కొన్ని పాల పదార్థాలని అవాయిడ్ చేయాలి. వాటిలో పాలు, పెరుగు, మజ్జిగ, యోగర్ట్, చీజ్, బటర్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే లాక్టోస్ ఇంటాలరెన్స్ బారిన పడరు. మిల్క్ ప్రోడక్ట్స్కి ఆల్టర్నేటివ్గా మనం లాక్టోస్ ఫ్రీ ప్రోడక్ట్స్ కానీ, లేదంటే సోయా మిల్క్, బాదం మిల్క్, కోకోనట్ మిల్క్, లేదంటే డాక్టర్ సజెషన్స్తో లాక్టేజ్ ఎంజైమ్ సప్లిమెంట్స్ని తీసుకోవచ్చు. ఇలాంటి ఆల్టర్నేటివ్స్ మిల్క్ ప్రోడక్ట్స్ ద్వారా మనం లాక్టోస్ ఇంటాలరెన్స్ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.